మేఘాలయ హనీమూన్ కేసులో దర్యాప్తు జరుగుతున్న కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మధ్యప్రదేశ్కు చెందిన వ్యాపారి రాజా రఘువంశీకి మరియు సోనంకు గత నెల వివాహం జరగగా వారు హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లారు. అయితే సోనం తన ప్రియుడు రాజ్ కుష్వాహాతో కలిసి పక్కా ప్రణాళికతోని భర్తను హతమార్చిందని పోలీసులు వెల్లడించారు. భర్త రాజా రఘువంశీ హత్య సమయంలో సోనం అక్కడే ఉన్నట్లు ఈ కేసులో అరెస్టైన నిందితులు వెల్లడించారు. హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లిన ఈ జంట మే 23న అదృశ్యమైంది. అయితే భర్తను హత్య చేసిన తర్వాత మే 25, 27 మధ్య సోనం రైలులో మధ్యప్రదేశ్లోని ఇండోర్కు వచ్చినట్లు డీసీపీ రాజేష్ దంటోటియా స్పష్టం చేశారు. దేవాస్ గేట్లోని ఓ అద్దె గదిలో ప్రియుడు రాజ్ కుష్వాహాను కలుసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత పారిపోయేందుకు ఇరువురు ప్లాన్ చేసుకున్నారని, ఇందులో భాగంగానే ప్రియుడు ఓ టాక్సీ మాట్లాడి సోనంను యూపీ పంపినట్లు పోలీసులు చెప్పారు. మరోవైపు తనను ఎవరో కిడ్నాప్ చేసి యూపీలోని గాజీపూర్లో వదిలేశారని సోనం ఆరోపించింది. అయితే ఇదంతా ఓ కట్టుకథ అని పోలీసులు తేల్చేశారు.